బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా అందరూ పేర్లు ఇస్తే పేజీలు సరిపోదు స్వామి. పార్ట్ 1 పార్ట్ 2 ఫస్ట్ పార్టీకే నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ అడుగుతున్నారు. పర్వాలేదు. వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఉత్తరాంధ్ర అంటేనే ఒక విప్లవం. ఆ విప్లవం ఇప్పుడు మొదలైంది. 2 నెలల్లో తాడేపల్లి కొంప గేటు బద్దలు కొడతాం ఖాయం. సిక్కోలు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది. ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక సింహం నేను చూస్తున్నాను. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, రాజగోపాలరావు గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తుల్లో జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను శంఖారావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రభుత్వం చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు చెప్పే పరిస్థితి. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా జగన్ అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఆ 31 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో తాకట్టు పెట్టి కేసులో అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటున్న వ్యక్తి ఈ జగన్. అందుకే నిన్న కాక మొన్న ఢిల్లీకి వెళ్ళాడు ఈ జగన్. ఆయన వెనకాల కేవలం 6 నుంచి 7 ఎంపీలు కంపడారు. ఎంపీలు కూడా అర్థమైపోయింది మన పని అయిపోయింది, జగన్ వెనకాల ప్రజలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని. సొంత పార్టీ ఎంపీలే బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలందరినీ గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సిపిఎస్ రద్దు గురించి ఊసేలేదు. 4 సంవత్సరాలు 10 నెలలైంది, దాని గురించి మాట్లాడే వ్యక్తి కంపడట్లేదు. అందుకే ఎమ్మెల్యేలు కూడా అర్థమైంది, ఇంకా ఈ జగన్ ఎన్నికలు తిరిగితే పడే ఓట్లు కూడా పడవని పక్కన తప్పుకునే పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ రోజు